పాషమైలారంలో సిగాజీ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి 40 మంది చనిపోగా గాయపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పటాన్చెరులోని ధృవ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ బీహార్ రాష్ట్రానికి చెందిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సోదరుడు మనతో ఉన్నారో. ఎందుకంటే नाम क्या है आपका? हमारा नाम है मुकेश कुमार चौधरी। अंदर कौन है? अंदर में हमारा भाई है। भाई का कैसा डॉक्टर क्या बोल रहे? अभी तो डॉक्टर बोल रहे हैं 10% चांस है। 48 घंटा से वेंटिलेटर पर लगे हुए हैं। हम तो कल रात में आए, हम धवाधाई गाड़ी नाम क्या पकड़े। है आपका भाई का? मुनमुन चौधरी। कितने साल के वर्क कंपनी? 12 साल कंपनी में जॉब किया अभी तक। वही कंपनी में परमानेंट हो गए थे। ऑपरेटर थे कंपनी का ऑपरेटर थे। उनका उम्र 48। ट्रीटमेंट का पैसे क्यों दिए? ट्रीटमेंट का कंपनी ये तो सब, हाँ, कंपनी ही सब करा रहे। पता नहीं कौन कंपनी करा रही है कि सरकार करा रही है, तो अभी भी हमको मालूम नहीं है। लेकिन कल यहाँ के जो सीएम आए थे, जितना भी पेशेंट यहाँ पर 9 भर्ती है, उनको कुछ पैसा दे करके सबको गए। 10% चांसेस बोले डॉक्टर 10% चांस बोले 3 आदमी का। फैमिली है आपका भाई को? फैमिली? हाँ, बीबी है, 2 बच्चा है। हम लोग आरा जिला से हैं। आप इधर ही से वर्क करें? आप हैदराबाद आधे? नहीं, हम कल है अभी किए हैं यहाँ से, आरा से। बिहार से आए? हाँ, बिहार आरा। बिहार में आरा जिला है, डिस्ट्रिक्ट। वहाँ से हम कल रात में आए हैं और आए तो फिर सुबह में ये सब देखे जा करके। रात में तो कोई जाने नहीं देता, अब 12 बजे रात में कोई जाने नहीं दिया, तो सुबह में गए, डॉक्टर से बात किए, तो डॉक्टर आज बोले कि शाम में फिर रिपोर्ट बताएंगे, फिर कल सुबह में बताएंगे जैसा होगा। बोले 10% चांस है, और अब हम इससे ज़्यादा क्या कहेंगे, भगवान का प्रार्थना कीजिए। तो हम बोले चलिए ठीक है, क्या किया जाएगा। और हम लोग का यही ऐसे हुआ कि इतना यहाँ पर बिहारी बहुत सारे नुकसान हो गए, लेकिन फिर भी एक बार हम लोग का बिहार से कोई मंत्री चाहे कोई सरकार नहीं आया देखने के लिए। ये सारा बिहार के लिए हम लोग का बहुत शर्मनाक बात है। మీ పేరమ్మా? సోనియా ఎవరున్నారు లోపల? నాయన అంటే ఇక్కడ గాయపడి తీసుకొచ్చారు? గాయపడనే తీసుకొచ్చారంటే మమ్మీ. ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కంపెనీ? ఆ సంవత్సరం 2 రోజులు అయ్యి జాయిన్ అయ్యి 2 రోజులు అయింది. అంటే ఏ వర్క్ కోసం జాయిన్ అయ్యారు? అదే శనివారం పోయారు, ఆదివారం ఇంట్లో నుండి వర్క్ దేనికోసం? ఏ పని? ఏ పని కూడా చేస్తుండే. అదే పాల పౌడర్ అని చెప్పి వెళ్ళారు అనమాట. డాక్టర్లు ఏమన్నారు? డాక్టర్ ఇంకా కండిషన్ సీరియస్ ఉంది, అట్లా ఉందని చెప్తారు. అదే మా పరిస్థితి ఎట్లా ఏంది అని బతుకుతామే, మాకు బతుకు చాలా. 2 సంవత్సరాలు అయింది మీరు హైదరాబాద్ వచ్చి? 2 సంవత్సరం అయ్యి. 2 సంవత్సరాలు అయింది. ఈ కంపెనీలో జాయిన్ అయ్యి 2 రోజులు అయ్యి. కంపెనీ జాయిన్ అయ్యి 2 రోజులు అయ్యి. మేము వచ్చి 2 సంవత్సరం అయ్యి. ట్రీట్మెంట్కు ఎవరైనా ఖర్చు భరించారు? అదే వాళ్ళు చెప్తారు అట్లా, కానీ ప్రభుత్వం ట్రీట్మెంట్ మంచి చేయాలని నేను కోరుకుంటున్నాను. అధికారులు ఆదేశించారు, ముఖ్యమంత్రి కూడా ఆదేశించారు ట్రీట్మెంట్ మంచిగా. అదే చేయండి అని నేను కూడా అదే కోరుకుంటున్నాను. మంచి ట్రీట్మెంట్ చేయాలి, మంచిగా మాకు హెల్ప్, మా బ్రతికించాలి, నా భర్తని బ్రతికించాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు కూడా హెల్ప్ చేయమని ప్రార్థిస్తున్నాను. అంటే వాళ్ళు పోనిస్తున్నారు లోపలికి, అందుకే చిన్న పాప ఉంది, ఇన్ఫెక్షన్ అవుతుందని బయటకు వస్తుంది. చిన్న పాప 5 months ఆమె. ఇప్పుడు అదే చిన్న భర్త పేరు భీమరావు. పాషమైలారంలో సిగాజీ కెమికల్ కంపెనీలో పేలుడు కారణంగా 40 మంది చనిపోగా 33 మంది గాయపడ్డట్టు కంపెనీ ఇంతకుముందు తెలిపింది. అయితే గాయపడ్డవారు పటాన్చెరులోని ధృవ హాస్పిటల్లో కొంతమంది చికిత్స పొందుతున్నారు. అయితే పటాన్చెరు ఏరియా హాస్పిటల్లో చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పటాన్చెరు ఏరియా హాస్పిటల్లో పోస్ట్మార్టం పూర్తయి వారి డెడ్ బాడీలను తరలిస్తున్నారు. పోస్ట్మార్టం పూర్తయిన డెడ్ బాడీలో ఎవరైతే గాయపడ్డవారు ఉన్నారో వారు పటాన్చెరులో ధృవ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన బంధువులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు. లోపల డాక్టర్లు చెప్తున్న విషయం ఏంటంటే కొంతమందికి సీరియస్గా ఉన్నట్లు చెప్తున్నారు. దాదాపు 70 నుంచి 80% కాళ్ళ గాయాలతో ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళు లోపల ఉన్నారు. 10% కొంతమంది బతికే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నట్లుగా వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఇక్కడ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు, బీహార్ రాష్ట్రాలకు చెందినటువంటి కార్మికుల కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉందని తెలుసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. అయితే డాక్టర్లు అయితే కొంతమందికి కండిషన్ సీరియస్గా ఉన్నట్టు డాక్టర్లు చెప్తున్నట్లుగా వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ కిరణ్తో వంశీ, పల్లవి టీవీ.